నమస్తే అండి అందరికీ. ఈరోజు మనం చర్చించబోయేటువంటి విషయం ప్రస్తుత సమాజంలో చిన్నారులను పెట్టి పీడిస్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయంతో మేము ముందుకు వచ్చాను. అదేంటిదంటే ఆన్లైన్ అబ్యూస్. ప్రస్తుతం ఇంటర్నెట్, సోషల్ మీడియా, ఆన్లైన్ గేమ్స్ వాడకం పెరగడంతో పిల్లలు ఆన్లైన్ దుర్వినియోగానికి గురవుతున్నారు. దీని గురించి మనకు చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సామాజిక బాధ్యతగా మనం దీన్ని చిన్నారులకు, వారి తల్లిదండ్రులకు వివరించి దీని నుంచి వారికి విముక్తి కల్పించాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది. ఇది వారి భద్రత, చదువు, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అందుకని నేను ఈ ముఖ్యమైన అంశాన్ని ఎంచుకోవడం జరిగింది. దీనికి గల కారణాలు ఏంటిది అని మనం కనుక విశ్లేషించినట్టయితే, ఇంటర్నెట్ విస్తరణ, మొబైల్ వాడకము విపరీతంగా పెరిగిపోయింది. సోషల్ మీడియా అనగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, వాట్సాప్ దుర్వినియోగం, వయసుకు తగని కంటెంట్ వారికి లభించటం, అంటే పోర్ను, హింసాత్మక వీడియోలు అనేటువంటిది చూడడం అనేటువంటి ఎక్కువైపోయింది. గోప్యతా లోపము, అంటే ఫోటోలు, పర్సనల్ సమాచారం అజాగ్రత్తగా వేరే వాళ్ళకి షేర్ చేసేయడం. ఫోటోలు అయితే విచ్చలవిడిగా, రీల్స్ అనేటువంటి విచ్చలవిడిగా వారి యొక్క పర్సనల్ సమాచారాన్ని కూడా 2 రోజులు ఫ్రెండ్షిప్ కాగానే, 2 రోజులు పరిచయం కాగానే వాళ్లకు షేర్ చేసేస్తూ ఉన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రుల పర్యవేక్షణ అనేటువంటిది లేకపోవడం, క్రిమినల్ కార్యకలాపాలకు పాల్పడడం, ఆన్లైన్ గేమ్స్, చాట్ రూమ్స్ ద్వారా మోసపోవడం ఇవి ముఖ్యమైన కారణాలుగా ఆన్లైన్ అబ్యూస్కి అనిపిస్తుంది. ఇంటర్నెట్ వాడకం పిల్లల్లో కోవిడ్-19 లాక్డౌన్ టైంలో ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేయడం అనేటువంటి ఆలోచనతో అప్పటి నుండి బాగా వాడకంలోకి వచ్చింది. ఇప్పుడు కూడా అనేక స్కూల్స్, కాలేజెస్ వర్క్షీట్స్ అని, స్టడీ మెటీరియల్ అని వాట్సాప్ ద్వారా పంపించడం వల్ల ప్రతి పిల్లవాడి దగ్గర మొబైల్ ఫోన్, నెట్ కనెక్షన్ తోటి అలవాటైపోయింది. ఇది ఆర్థికంగా ఉన్న పిల్లలే కాదు, గవర్నమెంట్ స్కూల్లో చదివేటువంటి పిల్లలు కూడా దగ్గరలో ఉన్నటువంటి ఎవరో ఒకరి దగ్గర ఇంటర్నెట్ యాక్సెస్ తీసుకోవడము, ఎందుకంటే తప్పనిసరి పరిస్థితి, వాళ్ళ వరకు చేసుకోవాలంటే దానిలో మెటీరియల్ వస్తుంది కాబట్టి ప్రాజెక్ట్స్ చేయడం అని చెప్పి, సెమినార్లు కండక్ట్, మెటీరియల్ తయారు చేసుకోవడం, మనం ఏదో రకంగా దాన్ని యూజ్ చేయడం అలవాటైంది. ఇది చదువు కొరకు అని చెప్పి నెట్ పాస్వర్డ్ అడిగి తీసుకోవడం, తద్వారా కొంతమంది తల్లిదండ్రులకు తెలియకుండా అశ్లీల, గేమింగ్, హింసాత్మకమైనటువంటి వీడియోలు చూడడం, ఇది ఒక ప్రమాదకర స్థాయికి వచ్చిందని చెప్పాలి. దీనికి మరి ఎలాంటి పరిష్కారం చూపిస్తే బాగుంటుంది అంటే నాకు తోచినవి కొన్ని చెప్తాను. ముందుగా తల్లులు ముఖ్యంగా టీవీ సీరియల్స్కి పరిమితం కాకుండా నిజంగా పిల్లల మొబైల్లో ఏ యాక్టివిటీ చేస్తున్నారు, ఏ వీడియోలు చూస్తున్నారు అనేటువంటి దాని మీద పర్యవేక్షణ ఉండాలి. ఉపాధ్యాయులు కూడా తాము ఇచ్చినటువంటి హోంవర్క్ అసలు చేసుకొని వస్తున్నారా లేదా అనేది నిరంతర పర్యవేక్షణ చేసి ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే తల్లిదండ్రులకు తెలియపరచాలి. పేరెంటల్ కంట్రోల్లోనే యాప్లు వినియోగించాలి. పిల్లలకు ఇంటర్నెట్ సేఫ్టీ గురించి అవగాహన కల్పించాలి. పాఠశాలలో సైబర్ సేఫ్టీ వర్క్షాప్స్ను తరచుగా నిర్వహించి ఉపాధ్యాయులకు, పిల్లలకు కూడా దాని మీద తరచుగా దానివల్ల వచ్చే నష్టాలు, దానివల్ల కలిగేటువంటి లాభాలు, ఎలాంటి వాటికి మనం దాన్ని ఉపయోగించాలి, ఎలాంటి వాటిని చూడకూడదు, దాన్ని చూడడం వల్ల వచ్చే నష్టాలు కనుక మనం బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగినట్టయితే కొంతవరకు నివారించిన వాళ్ళం అవుతాం. నేరస్తులకు కఠినమైన శిక్షలు విధించాలి. అత్యవసర పరిస్థితుల్లో సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930 చైల్డ్ హెల్ప్ లైన్ ప్రతి దాంట్లోనే చెప్తున్నాను, 1198కి సమాచారం ఇవ్వాలి. ఎన్జిఓలు, సైబర్ సెల్ సహకారంతో బాధితులకు సహాయం చేసి కౌన్సిలింగ్ అందించాలి. ఇవి కొన్ని పరిష్కార మార్గాలుగా నాకు అనిపిస్తుంది. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? జాతీయ స్థాయిలో పోక్సో యాక్ట్ గురించి పిల్లల లైంగిక దుర్వినియోగంకి ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవాలనేటువంటి దాని మీద
బాగా కఠిన శిక్షలు విధించాలి. సైబర్ క్రైమ్ పెట్రోలింగు, సైబర్ క్రైమ్ పోర్టలు, ఆన్లైన్ ఫిర్యాదుల స్వీకరణ ఇలాంటి వాటిని ప్రోత్సహించితే బాగుంటుంది. డిజిటల్ లిటరసీ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయటం, సిలబస్లో ఒక భాగంగా ఇంటర్నెట్ సేఫ్టీ గురించి చేర్చడము, పిల్లల తప్పుదో పట్టించే వాటిపై ఉక్కుపాదం మోపడము, షీ టీమ్స్, సైబర్ అంబాసిడర్ ప్రోగ్రామ్స్, దిశ యాక్ట్, ఉమెన్ పోలీస్ స్టేషన్స్పై అవగాహన కల్పించాలి. ప్రజలకు ఎంత వీలైనంత వరకు వీటి మీద చాలా వరకు వీటి మీద అవగాహన లేదు. వీటి మీద అవగాహన కల్పించాలి. పిల్లలపై ఆన్లైన్ దుర్వినియోగం సమాజానికి పెద్ద ముప్పు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వము, సమాజము కలిసి పనిచేసినప్పుడే దీన్ని నివారించగలుగుతాం. దీనిపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు రూపొందించి టీవీ మాధ్యమాల ద్వారా, ప్రచార సాధనాల ద్వారా ఎక్కువగా విస్తృతంగా ప్రచారం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. దీనిపై సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలియపరచండి. ఎక్కువ మందికి ఈ సమాచారం అందేలా షేర్ చేయండి. మనం చేస్తున్నటువంటి ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరిని చేరేలాగా చూడండి. ఇది ఒక ఉద్యమం. మనం చేసేటువంటి ప్రతి కాన్సెప్ట్ కూడా సమాజానికి పనికొచ్చేటువంటిది, పిల్లల భద్రతకు పనికొచ్చేయండి. పిల్లల స్థాయిలోనే మనం అవగాహన కల్పించినట్టయితే అప్పుడు మనటువంటి నేటి బాలలే రేపటి పౌరులు అనేటువంటి దానికి ఉపయోగమైనటువంటి ఉంటుంది. ఆ మాటకు సార్థకత అనేటువంటిది ఉంటుంది. కాబట్టి నేటి బాలల్ని మనం పటిష్టపరచుకొని వాటి మీద అన్నిటి మీద అవగాహన కలుకొని వారిని సరైనటువంటి మార్గంలోకి తీసుకెళ్ళగలిగి వారిలో పాజిటివ్ యాటిట్యూడ్ పెంచగలిగితే ఖచ్చితంగా మనం రేపటి సమాజానికి మంచి పౌరులను అందించిన వాళ్ళం అవుతాం. ధన్యవాదాలు.